హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మనం చింత చిగురు పచ్చిరొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో చూసుకుందామండి. ముందుగా పచ్చిరొయ్యలను తీసుకుని వాటిని ఒలిచి శుభ్రం చేసుకుని కడిగి పక్కన పెట్టుకుందామండి. నేను ఒక కప్పు చింత చిగురు తీసుకుంటున్నానండి. వాటి కాడలు తీసేసి వాటిని క్రష్ చేసి కడిగి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకుందామండి. దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యల్ని వేసేసుకుంటున్నానండి. ఈ పచ్చిరొయ్యలు పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. వీటిని బాగా గట్టిగా ఫ్రై చేయకండి, ఎందుకంటే మనకి బాగా గట్టిగా రొయ్య అనేది గట్టిగా అయిపోతుంది మీరు ఎక్కువ ఫ్రై చేసుకుంటే. వీటిని మనకి నీచు వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. దీనిలో ఒక 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి. ఈ పసుపు మనకి ఎంతో ముఖ్యమండి. ఇలా పసుపుతో వాటిని ఫ్రై చేసుకుని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందామండి. ఈ ముక్కలు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందామండి. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు బాగా వేయించుకుందాం. దీనిలో 3 పచ్చిమిర్చి చీలికలను వేసుకుంటున్నానండి. ఇవి కూడా మనకి ఫ్రై అవ్వాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యేలోగా మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గపెట్టుకుందామండి. దీనిలో 2 స్పూన్ల కల్లుప్పును వేసుకుంటున్నానండి. ఇవి బాగా ఉప్పు వేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతాయండి. దీనిని 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి. తర్వాత 2 నిమిషాలు అయ్యాక మూత తీసుకుని చూస్తే మనకి ఉల్లిపాయ ముక్క అనేది బాగా ఫ్రై అయ్యి ఉంటుందండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది పచ్చివాసన పోయే వరకు నూనెలో వేయించుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయాక వేయించుకున్నాక దీనిని బాగా మగ్గబెట్టుకోవాలండి. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఉల్లిపాయ అనేది మనకి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు దీనిలోని మనం 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా కారం యాడ్ చేస్తే మనకి పచ్చిరొయ్య అనేది టేస్టీగా వస్తుందండి. దీనిలో 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇది వాటర్లో కాసేపు ఉడకనిద్దామండి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత అయితే పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టుకున్నాక 1 నిమిషం పాటు అయ్యాక మూత తీసుకుందామండి. ఇది మనకి కొంచెం దగ్గర పడిందండి. దీనిలో
ఇంతకుముందు బాగా కడిగి శుభ్రం చేసుకున్న చింత చిగురునైతే ఒక కప్పు నేను వేసేసుకుంటున్నానండి. మీరు అయితే పులుపు తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీరు పులుపు ఎక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదండి. మనకి రొయ్య అనేది పులుపును బాగా తీసేసుకుంటుంది. ఈ మిశ్రమాన్ని ఒక 2 నిమిషాల పాటు దగ్గర పడే వరకు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసేసి చూద్దామండి. చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఇవి దగ్గర పడే వరకు ఉడికించుకుందామండి. ఈ మిశ్రమం అనేది దగ్గర పడిపోయింది ఫ్రెండ్స్, బాగా ఉడికింది. చూడండి, ఎక్కడ వాటర్ అనేది లేకుండా ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇలా బాగా ఉడికిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఎంత చక్కగా వచ్చిందో మనకి. మీరు కూడా మీ ఇంట్లో ఈ ఐటెంని టేస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా బౌల్లోకి తీసేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.